ఏ నెక్స్ట్ వర్డ్ ని ఎలా డిసైడ్ చేస్తుందో తెలుసా? ఈ రోజు మనం LLM కంట్రోల్ సెట్టింగ్స్ లో ఉన్న టాప్ పి టాప్ కే కోసం చూద్దాం. టాప్ పి అంటే ఏ నెక్స్ట్ వర్డ్ ని చూస్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబిలిటీ కవర్ అయ్యే వర్డ్స్ ని కన్సిడర్ చేయాలి అని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏకి నెక్స్ట్ వర్డ్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. స్కిన్ 40%, బాడీ 20%, హ్యాండ్స్ 15%, ఫేస్ 10%, హెయిర్ 5%. ఇప్పుడు టాప్ పి 0.5 పెడితే ఏ 50% ప్రాబిలిటీ కవర్ అయ్యే వర్డ్స్ ని తీసుకుంటుంది. అంటే స్కిన్ 40%, బాడీ 20%, టోటల్ గా 60% వస్తుంది. మిగతావన్నీ ఇగ్నోర్ చేస్తుంది. ఫైనల్ అవుట్పుట్ మనకి దిస్ సోప్ క్లీన్స్ యువర్ స్కిన్ అని వస్తుంది. ఇప్పుడు టాప్ పి 0.8 పెడితే మనకి ఇంకా ఎక్కువ క్రియేటివిటీ వస్తుంది, ఇంకా ఎక్కువ వర్డ్స్ ని కూడా చూస్ చేసుకుంటుంది. అప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే దిస్ సోప్ క్లీన్స్ యువర్ స్కిన్ అండ్ హ్యాండ్స్ జెంట్లీ. లో టాప్ పి తీసుకుంటే షార్ట్ అండ్ సేఫ్ ఆన్సర్స్ వస్తుంది. అదే హై టాప్ పి తీసుకుంటే నేచురల్ గా హ్యూమన్ లా ఆన్సర్స్ వస్తుంది. నెక్స్ట్ టాప్ కే. టాప్ కే అంటే ఏ నెక్స్ట్ వన్ ని చూస్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేయాలో అని. ఇప్పుడు మనం మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాప్ కే 3 అంటే టాప్ 3 ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి దిస్ సోప్ క్లీన్స్ యువర్ స్కిన్ అని వస్తుంది. అదే టాప్ కే 7 తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, క్రియేటివిటీ లెవెల్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఫైనల్ అవుట్పుట్ దిస్ సోప్ క్లీన్స్ యువర్ స్కిన్ అండ్ రిఫ్రెషెస్ యువర్ సోల్. ఇలాంటి ఏ సీక్రెట్స్ కోసం ఖచ్చితంగా నన్ను ఫాలో చేయండి.